హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అన్నయ్య మేము బుటిక్ పెట్టాలి అంటే ఏ మిషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. అంటే చాలామంది అడుగుతున్నారనమాట, బుటిక్ పెడితే ఏ మిషన్స్ మనకి అవసరం పడతాయి, ఏ మిషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే మన బడ్జెట్ ఎంత ఉంది, ఇంకా మనం పెట్టే షాప్ అంటే బుటిక్ అయినా టైలరింగ్ షాప్ అయినా ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, అంటే అది ఎందుకు అంటే మనకి వర్క్ ఎంత వచ్చే అవకాశం ఉంది, అంటే మనకి బుకింగ్ ఎంత అవుతుంది, ఇంకా మనం ఎంత మందికి పెట్టుకోగలుగుతాం వర్క్కి అని ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి అండి. ఫస్ట్ ఏంటంటే మీరు లోపల చిన్న గల్లీలో తీసేసుకున్నారనుకోండి, మీరు ఒకటే మిషన్, ఒక స్టిచ్చింగ్ మిషన్, ఒక కటింగ్ మిషన్, మీరు కటింగ్ చేసి కుట్టే అలా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అండి. ఇది స్టార్టింగ్ కోసం చెప్తున్నాను నేను. ఎందుకు అంటే మీరు నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ వేరే వర్కర్స్కి అలా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అంటే మనం ఒకరమే ఏం చేయలేమన్నమాట టైలరింగ్లో. ఒకరమే చేసి ఇంకా అంటే మనకి ఎక్కువ డబ్బులు మిగులుతాయి కదా అన్నట్టుగా ఆలోచిస్తే అసలు మనకి ఏం మిగలవండి. ఎన్ని వచ్చినా మనకి షాప్ రెంట్కి వీటికి మనకి అయిపోతాయి అన్నమాట. అంటే మనం బొటిక్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంది అంటే దానికోసం ఏమేమి అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది, అది అయితే నేను లాస్ట్ వీడియో అయితే రెడీ చేసినానండి. ఆ వీడియో మీరు చూడలేదంటే ఇక్కడ స్క్రీన్లో రైట్ సైడ్లో ఐ బటన్లో మీకు ఆ వీడియో అయితే వస్తుంది. దానికి క్లిక్ చేయండి, ఐ బటన్కి మీకు ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూసినారనుకోండి, ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మీ బడ్జెట్ ఏంది, ఇంకా మీరు పెట్టే ప్లేస్ ఏంది, అంటే మీరు మెయిన్ రోడ్లో పెడుతున్నారా, లేదు లోపల గల్లీలో అట్లా పెడుతున్నారు, బుటిక్ అయినా షాప్ అయినా అది చూసుకోండి. చిన్న ప్లేస్ ఉంటే మనం ఎక్కువ మిషన్స్ అయితే తీసుకోలేము కదా, అది మీరు చూసుకోవాలి అండి. ఫస్ట్ మీరు మనకి ఎంత వర్క్ వచ్చే అవకాశం ఉంది, అంటే బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కొంచెం అయితే మీరు ఆలోచించాలి అండి. దాని ప్రకారమే మనం అయితే ఫస్ట్ ఒక 2 మిషన్స్తో అయినా మనం స్టార్ట్ చేయొచ్చు అండి. లేదు మా బడ్జెట్ తక్కువ ఉంది, మేము స్టార్టింగ్ పెడుతున్నాం గల్లీలో లోపల, అంటే ఎక్కువ వర్క్ కూడా వచ్చే అవకాశం ఉంటుందో లేదో అలా మీకు డౌట్ ఉంటే కనుక మీరు తప్పకుండా ఒక మిషన్, ఒక ఓవర్లాక్ మిషన్ 2 తీసుకొని అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు అండి. కానీ లేదు వర్క్ వస్తుంది, బుకింగ్ అవుతుంది, ఇంకా మనం వేరే వాళ్ళకి కూడా ఇచ్చి వర్క్ చేపియగలుగుతాం అంటే మీరు కనీసం 2 to 3 మిషన్స్ అయితే తీసుకోవచ్చు అండి. ఆ ప్లేస్ కూడా మనకి ఉందా లేదా అది ఫస్ట్ మీరు చూసుకోవాలి అన్నమాట. కాబట్టి ఓవర్లాక్ మిషన్ అయితే మనకి తప్పకుండా కంపల్సరీ మనం తీసుకోవాల్సిందే, ఓకేనా. ఒకటి మీరు ఒక్కరే కుడుతున్నారంటే స్టార్టింగ్లో ఒక మిషన్, ఒక ఓవర్లాక్ మిషన్, ఓకేనా. లేదు ఎక్కువ వస్తుంది అంటే ఒక 3 మిషన్స్ అయినా 2 మిషన్స్ అయినా మీరు తీసుకోవచ్చు, ఓకేనా. ఇది అయితే మిషన్స్ ఎన్ని తీసుకోవచ్చు అని. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ మిషన్స్ తీసుకోవాలి అంటే మీకు మనం ఏంటంటే మన బడ్జెట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. మీరు ఒక 70-80,000 పెడుతున్నారంటే మిషన్స్ కోసం, ఉట్టి మిషన్స్ కోసం 70-80,000 పెడుతున్నారంటే మీరు ఇలాంటి ఈ మిషన్స్ కూడా తీసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇదేంటంటే ఒక 16,000 నుంచి మీకు ఒక 20,000, 25 అంటే మనం ఎంత పెట్టినా అంత, అంటే ఇది నార్మల్ మెషిన్స్ మీకు ఒక 16,000 to 25,000, 28,000, 30,000, 35,000, 40,000, 50,000 వరకు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఇది వచ్చేసి నేను 4 years బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఈ మిషన్ ఒక 2-3 months ముందు తీసుకున్నాను. అప్పుడు 21,500 ఏమో ఉండే, కానీ ఈ రేట్ అయితే చాలా పెరుగుతున్నాయి రేట్స్. కాబట్టి ఇప్పుడు ఒక 22,500, 23,000 వరకు ఉండొచ్చు ఈ మిషన్. ఈ కంపెనీ వచ్చేసి టిపికల్ కంపెనీ అనమాట. నేను అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరు చాలామంది తీసుకున్నారు ఇది, అందుకే నేను కూడా అప్పుడు ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అదే మిషన్ నాకు అంటే మంచిగా నడుస్తుంది కాబట్టి ఇంకొకటి తీసుకున్నాను. దీంట్లో అయితే ఈ కంపెనీ మనం తీసుకోవచ్చు అండి. నార్మల్గా అంటే మీకు తీసుకోండి అని చెప్పట్లేదు, మీరు చూడండి మనకి ఏంటంటే మీ బడ్జెట్ ఎంత ఉంది దాని ప్రకారం మీరు ఆలోచించి జాక్ మిషన్స్ అవి అయినా తీసుకోవచ్చు అనమాట. అవి కొంచెం తక్కువలో వస్తాయి మనకి, ఓకేనా. దీనికన్నా కొంచెం తక్కువలో వస్తాయి. ఒకవేళ మీ బడ్జెట్ 70-80,000 ఉంటే కనుక మీరు ఈ మిషన్స్ తీసుకోవచ్చు. లేదు 50,000లో మీరు ఒక 3 మిషన్స్ అట్లా తీసుకో
తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఈ మిషన్స్ అయితే తీసుకోవచ్చు అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ వీటి మీదనే వర్క్ చేస్తుండేనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ మీరే తీసుకొని మీరే కటింగ్ చేసి కుట్టాలి స్టార్టింగ్ చేయాలి అంటే ఈ ఒక్క మిషన్ తీసుకొని అయినా మీరు స్టార్ట్ చేయవచ్చు అనమాట, బడ్జెట్ తక్కువ ఉంటే కనుక. కానీ లేదు వర్కర్స్ని కూడా మనం పెట్టాలి అంటే మనం ఈ మిషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అందరూ ఈ మిషన్స్ ఉంటే ఎక్కువ వర్క్ అంటే వస్తలేరనమాట. లేదు మాకు ఆ మిషన్ మీదనే మేము కుడతాం అన్నట్టుగా అంటున్నారు. దానివల్ల నేను చెప్తున్నాను, మీరు వర్కర్స్ని పెట్టాలి అంటే ఈ మిషన్స్ తీసుకోండి, బెటర్ మీకు ఈ మిషన్స్. లేదంటే ఆ మిషన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయితే అర్థమైంది మీకు అని అనుకుంటున్నాను. వీడియో ఈరోజు చాలా చిన్నగా ఉంటుంది. ఏంటంటే చాలామంది అడుగుతున్నారనమాట చాలా రోజుల నుంచి, అన్నయ్య మాకు మిషన్ ఏది తీసుకోవాలి అది చెప్పండి అనేసి. దీంట్లో అయితే మీకు జాక్ అవి తీసుకోవచ్చు అండి. మీకు బడ్జెట్ తక్కువ ఉంటే కనుక 16,000 అట్లా ఉంటే కనుక 16,000-17,000 ఉంటే జాక్ ఇలాంటి మిషన్లో మీకు జాక్ మిషన్ అవి వచ్చేస్తాయి అన్నమాట 16,000-17,000లో. లేదు కొంచెం మంచిగా తీసుకోవాలి అంటే ఇది తీసుకోవచ్చు. ఇది అయితే చెప్పినాను కదా దీని అమౌంట్ అయితే. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఒక చిన్న మెషిన్స్ వస్తాయి చూడండి, హెడ్ వస్తుంది దానికి వైట్ కలర్లో, ఉషా కంపెనీ, అవి చాలా కంపెనీలు అయితే ఉంటాయండి. అవిట్లా ఆ మిషన్ తీసుకొని మనం బొటిక్లో యూజ్ చేయొచ్చా అని అనుకుంటారు. కానీ అది ఏంటంటే అది స్పీడ్ అసలు ఉండదండి. అది తీసుకొని మీరు ఒక షాప్లో అయితే మీరు ఎక్కువ వర్క్ చేయలేరనమాట. అందుకే ఏంటంటే దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి పికో వస్తుంది, నార్మల్ కుట్టు వస్తుంది, జిగ్జాగ్ కుట్టు వస్తుంది, చాలా కుట్లు అయితే వస్తాయి దాంట్లో. కానీ అది మీకు బొటిక్లో షాప్లో అయితే అసలు యూజ్ అవ్వదు అనమాట. అందుకే ఏంటంటే మీరు ఈ మిషన్స్ అయినా తీసుకోవాలి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వీడియోకి షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ఉంది చూడండి రైట్ సైడ్లో, ఆ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టేందంటే నేను ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ వేయంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ అనేటివి వచ్చేస్తాయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే కూడా తప్పకుండా కామెంట్ చేసి కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్.